లో నుండి కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనము నుండి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22 నుండి 24. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దాని తుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్లు వికసించునట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. ప్రభువగు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేనే దాని నెరవేర్చదను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా దేవ, పరమందు ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, నిత్యము స్తుతించబడుచు కొనియాడబడుచు కీర్తించబడుచున్న మా ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనాలు నాయన. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగలవాడవు, మహిమోన్నతుడవు, మహాప్రభావము గలవాడవు. అట్టి దేవుడవైన మిమ్మును మేము రక్షకునిగా కలిగి మీ అడుగుజాడలలో జీవించున్నట్లు మమ్మను దినదినము అనుదినము బలపరచి మీ వాక్యము చేత నడిపించుచున్నందుకు స్తోత్రం. చదివిన వచన భాగమును దీవించి మీ మహిమార్థమై మా అందరితో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో దేవుని వాగ్దానం 1 నుండి 10 వచనాలలో ఇప్పుడు కథను గూర్చిన వివరాన్ని మనం విన్నాం. 11 నుండి 21 వచనములో దాని భావం మనం విన్నాం. ఇప్పుడు కథ, దాని భావం. 22 నుండి 24 వచనాలు వాగ్దానం. ఏంటి దేవుడు చేసే వాగ్దానం? ఈ భాగమందు ఇశ్రాయేలీల చెరలో నుండి సమకూర్చబడిన తరువాత ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నీవు తీసి దానిని దాటుదువు అన్నాడు కదా. వారు చెరలో నుండి సమకూర్చబడిన తరువాత ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నీవు తీసి దానిని దాటుదువు అనగా దావీదు వంశము నుండి రానయున్న క్రీస్తును సూచించుచున్నది. ప్రియులారా, జాగ్రత్తగా మనము గమనిస్తే దావీదు వంశము నుండి రానయున్న క్రీస్తును సూచిస్తూ ఉంది. 22వ వచనం, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును, పైగానున్న దాని శేఖరలో లేత దాని తుంచి అత్యున్నత పర్వతము మీద దాని నాటుదును అన్నాడు. కనుక ఇశ్రాయేలీలు సమకూర్చబడి నాటబడుదురని మనము దైవ లేఖనంలో చూస్తాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం
24వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. మీరు లేఖనం కూడా చూస్తూ ఉండండి. ప్రభు ఏమని చెప్పారు? ఇశ్రాయేలీలు సమకూర్చబడి నాటబడతారు అని చెప్పాడు కదా. చాలా స్పష్టంగా వ్రాయబడింది. వారికి దేవుడు తోడై ఉండి వారిని చెర నుండి విడిపించి వారిని తీసుకొని మళ్ళా రావలసిన స్థలానికి, ఆ దేశానికి తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అని చెప్పాడు. నిజమే, దాని శేఖలలో లేత దానిని తుంచి అత్యున్నతమైన పర్వతము మీద దాని నాటుదును అన్నాడు. చూసారా? దాని శేఖలలో లేత దానిని తుంచి అత్యున్నతమైన పర్వతం మీద నాటుదును అన్నాడు. ఇక్కడ లేత కొమ్మ క్రీస్తే. లేత కొమ్మ క్రీస్తు ప్రభు. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నాడు. లేత కొమ్మ క్రీస్తే. ఒక ప్రవచనం మనం ఎరుగుదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. 53:2. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చూశారా? ఇక్కడున్న ఈ వచన భాగాలు లేత మొక్క వలెను అన్నాడు. ఆ లేత మొక్క ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తే. దైవ గ్రంథములో వ్రాయబడినట్లు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు అన్నాడా లేదా? చూడండి, ఈ వచనం పర్వతము పైన, అంత్యదినములలో పర్వతము పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా చేయబడును. ఈ ప్రవచనాలు ఎంత వాస్తవికమైనవో చూడండి. ఇది మెస్సియా రాజ్యమును చూపుచూ ఉన్నది. అర్థమైందండి? లేత దానిని తుంచి అత్యున్నతమైన పర్వతము మీద నాటుదును. ఇందులో ఎంత భావమున్నదో, అర్థమున్నదో అర్థమైందా? ఆ లేత మొక్కను తుంచి ఎక్కడ నాటుతానన్నాడు? అత్యున్నతమైన స్థానములో నాటుతాను అన్నాడు. లేత మొక్క ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. ఇప్పుడు ఎక్కడ నాటుతానన్నాడు? ఎత్తైన పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా నాటబడి, కొండల కంటే ఎత్తుగా. కనుక ఇది మెస్సియా రాజ్యాన్ని సూచిస్తా ఉంది. ఆయన రాజ్యము నలుదిశలా వ్యాపించి సార్వత్రికమైనదై ప్రపంచమందలి సకల జనులకది ఆశ్రయమైనదై ఉండును. అందుకే సకల జాతి పక్షులు వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటావి.
అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, సార్వత్రికమైనదై ప్రపంచమందలి సకల జనులకది ఆశ్రయం. ఆ రాజ్యమే మెస్సియా రాజ్యం. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యమే సార్వత్రిక రాజ్యం. మెస్సియా రాజ్యమన్నా, క్రీస్తు రాజ్యమన్నా, సార్వత్రిక రాజ్యమన్నా ఒకటే. ప్రియులారా, ఇట్టి సత్యాలు మనము చాలా తేటగా ఆలోచన చేయాలి. చూడండి, 23వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనానికి వద్దాం. 23. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు. శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును అన్నాడు. దానిలో గూళ్ళు కట్టుకుంటాయి అనే మాట చెప్పాడు. 20వ అధ్యాయం 40వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 40వ వచనం ఏమన్నాడు చూడండి. నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు అన్నాడు. దేశములో ఉన్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు అనే మాట చూస్తున్నాం. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫలధానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలనన్నింటినీ నేను అంగీకరించెదను అనే మాట చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా దైవలేఖనంలో వ్రాయబడిన మాట మనము చూస్తున్నాం. 34వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం ఒక మాట. 34:14. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును అన్నాడు. చూడండి, నివాసము అని ఒక చోట, గూళ్ళు కట్టుకొనును అని మరొక చోట, మంచి మేత గల దొడ్డి అనే మాట మనం చూస్తున్నాం. ఆ పర్వతముల మీదికి ప్రజలు ఆయన మందిరమునకు వచ్చి ఆ పర్వతము మీద బలమైన మేత గల స్థలమందు అవి మేస్తాయి అన్నాడు. అర్థమైందండి? కనుక ప్రవచనాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు చేసే వాగ్దానం ఎంత గొప్పదో మనం గుర్తించాలి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో శ్రేష్టమైన దేవదారు వృక్షం అనేది మనకు కనబడుతుంది. శ్రేష్టమైన దేవదారు చిట్టగును అన్నాడు. దాని శాఖలు బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టు. ఈ దేవదారు చెట్టు అనేది ప్రియులారా, నీతిమంతులను పోలి ఉన్నది. దేవదారు చెట్టు అనేది నీతిమంతులను పోలి ఉన్నది. మీరు వాక్యాన్ని చదివితే కీర్తనల గ్రంథం
92వ కీర్తన 12వ చరణం. 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు అన్నాడు. నీతిమంతులు దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అంటే ఇప్పుడు దేవదారు చెట్టు నీతిమంతులను పోలి ఉన్నట్లుగా మనము చూస్తాం. నిజమే, దేవుని వాక్యములు వ్రాయబడిన సత్యం. హోషేయ గ్రంథములో కూడా ఒక మాట చెప్పాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. 5, 6, 7 వచనాలు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. లెబానోను దేవదారు వృక్షములు కదా, సువాసన అతనికుండును. అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొరుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు అన్నాడు. చూశారా? అభివృద్ధి నొందును, విశాలముగా పెరుగును, సువాసన అతని కుండును, వారు వికసింతురు, వారు పరిమళింతురు. ఈ పదాలన్నీ చాలా విశేషమైన పదాలు, మీరు పట్టుకోవాలి. అక్కడున్న మాటలు మీరు గమనిస్తే, ఏమండి పట్టుకున్నారా? అభివృద్ధి నొందుతారు, విశాలముగా పెరుగుతారు కదా, సువాసన అతనికి ఉంటుంది, సౌందర్యం అతనికి కలుగుతుంది, వారు నీడయందు నివసిస్తారు, వారు వికసిస్తారు, వారు పరిమళిస్తారు. ఈ పదాలన్నీ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల యొక్క ఓ గొప్ప ఉన్నతమైన స్థితిని మనము చూస్తూ ఉన్నాం. అసలు వీరిని గూర్చి దేవుడు ఏమన్నాడంటే, ఈ దేవదారు నీళ్ల యొద్ద నాటబడిన దేవదారు అనే మాట మనము చూస్తున్నాం. దేవుని వనములో ఉన్న దేవదారు అనేది కూడా మనము చూస్తాం. ఒక మాట, దేవుని వాక్యములో దేవదారును గుర్చిన విషయాలు చాలా చక్కగా చెప్పబడినట్లు మనము చూడగలం. దేవదారుని గురించి చాలా పెద్ద పాఠమే ఉంది. మనం బైబిల్ బోటనీలో విన్నాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదివితే, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం, దేవుని వనములో ఉన్న దేవదారు అన్నాడు. దొరికిందా? దేవుని వనములో ఉన్న దేవదారు.
దేవుని వనములో ఉన్న దేవదారు. అందువల్ల ఈ దేవదారు ఏమైంది? 80వ కీర్తన 10వ చరణం. 80వ కీర్తన 10వ చరణం. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను అన్నాడు. దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములు. దేవుని వనములో ఉన్న దేవదారు, దేవుని దేవదారు. దేవుని దేవదారు ఎప్పుడు ఎక్కడుంటది? దేవుని వనములోనే ఉంటది కదా. దేవుని వనములో ఉన్న దేవదారు దేవుని దేవదారు. ఈ దేవదారు ఎక్కడుంది? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనంలో అది నీళ్ల యొద్ద ఉన్న దేవదారు. నీళ్ల యొద్ద ఉన్న దేవదారు అంటే దేవుని దేవదారు దేవుని వనములో వాక్యమనే నీళ్ల యొద్ద ఉన్న దేవదారు. అర్థమైందండి? అందుకే ఈ దేవదారు ఎవరికి పోలికగా ఉంది? అది నీతిమంతులకు పోలికగా ఉంది. నీతిమంతులకు పోలికగా ఉన్న దేవదారు. మరి దుష్టులను పాపులను దేవుని సన్నిధిని నిలవగలరా? నిలువారే. కనుక నీతిమంతులే దేవుని సన్నిధిలో నిలవగలరు. ఇప్పుడు మీకు అర్థమైందండి ఆ పోలిక? ఒకటి దేవదారు, దేవదారు అది దేవుని దేవదారు. 2 దేవదారు దేవుని వనములో ఉన్న దేవదారు. 3 దేవదారు అది నీళ్ల యొద్ద ఉన్న దేవదారు. అది నీతిమంతులకు పోలికగా ఉన్న దేవదారు. నిజమే, ఆయన రాజ్యం విశాలమైన రాజ్యం. ప్రియులారా, ఆయన రాజ్యం విశాలమైన రాజ్యం. కీర్తన 72 8, 9 చరణాలు మనసు పెట్టి వినండి. దేవుని వాక్యంలో ఉన్న వాస్తవాలు. 72 8, 9 చరణాలు. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజ్యం ఎంత విశాలమైనది? ఎంతో విశాలమైనది. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అలాంటి పరిస్థితిలో అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు అన్నాడు. ఆయన సన్నిధిలో ప్రియులారా మనముంటేనే మంచిది. శత్రువుగా ఉంటే మన్ను నాకుట ఖాయం అనేది మనకు అర్థమవుతుంది. ఇలా చేయగా యెహోవా ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడు అన్నాడు కదా. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్న పాఠంలో ఘనమైన చెట్టును నీచమైనదిగా, నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయువాడు ఆయనే. పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్టు పుష్టిపారునట్లు చేయువాడు. భూమి అందంతటా ఉండు సకలమైన చెట్లు. ఈ చెట్లు అంటే ఎవరు? మనుషులకు తెలియబడును అన్నాడు. ఈ సంగతులను ఏది? ఘనమైన చెట్టును నీచమైనది గాను, పచ్చని చెట్టు ఎండిపోవునట్లుగా చేస్తాడు. ఈ సంగతి మనుషులకు తెలియబడును. యెహెజ్కేలు గ్రంథం 24వ వచనం, 17వ అధ్యాయం 24వ వచనం.
భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. చూడండి, ఆయన ఏం చేస్తాడో ఈ సకలమైన చెట్లకు తెలియను. చెట్లు అంటే ఎవరు? మనుషులే కదా. బైబిల్ గ్రంథంలో చెట్లు అవి మనిషికి సూచనగా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 26, 27 వచనాలు. 26, 27 వచనాలు. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము. దాని ఇకను ఇట్లుండదు, ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునుగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్యకర్త వచ్చి వరకు అదియు నిలువదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. చూడండి, నీచుని గనునిగాను, గనుని నీచునిగాను చేసేవాడు ఆయనే అనే మాట దైవ లేఖనాల్లో మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఇలాంటి అనేకమైన సత్యాలు దైవ లేఖనంలో వ్రాయబడినట్లుగా మనము చూడవచ్చు. దేవుని వాక్యములు దేవుడు తన ప్రజలైన వారిని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన మరలా తిరిగి వాగ్దానము చేస్తున్నాడు. 77వ కీర్తన 7వ చరణం. 77వ కీర్తన 7వ చరణం. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇక ఎన్నడును కటాక్షింపడా అన్నాడు. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా, దేవుడు కటాక్షింప మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అని ప్రశ్న వేస్తుంది. కనుక ఇశ్రాయేలీలు దేవునికి విరోధమైన కార్యాలు చేసిన మాట వాస్తవం. దేవుణ్ణి ఎరగమన్నట్లుగా ప్రవర్తించిన మాట వాస్తవం. విగ్రహారాధన వైపు మళ్ళుకున్న మాట వాస్తవం. దేవునికి అసహ్యమైన కార్యాలు చేసిన మాట వాస్తవం. అయినా మీరు తిరిగి వస్తే ఇదిగో నేను మీకు వాగ్దానము చేస్తాను అని ఆ వాగ్దానాన్ని మనము చదువుకున్న 22 నుండి 24 వచనాలలో ఓ గొప్ప వాస్తవికతను ఆయన తేటపరుస్తూ ఉన్నాడు. నిజమే, మన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. కోపాన్ని బట్టి శిక్షించిన తిరిగి జాలిపడేవాడు. అవును, లూకాసు వార్త 1:52లో సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను అన్నాడు. బలవంతులను పడద్రోస్తాడు, దీనులను ఎక్కిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఇట్టి సత్యాలు మనము ఆలోచన చేయాలి. అలాంటి వారు బైబిల్లో లేకపోలే ఉన్నారు. హన్నా కూడా విజ్ఞాపన చేసిన సందర్భం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో అదే. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళానికి పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం మీద స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అనే మాట మనము చూస్తున్నాం. కాబట్టి యెహోవా
ఈ మాట ఇచ్చి ఆయన నెరవేర్చువాడు. 24వ వచనంలో మనము చదువుకున్నప్పుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. 24 చివరి భాగం. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాని నెరవేర్చెదను అన్నాడు. మాట ఇచ్చినవాడు ఆయనే, నెరవేర్చేవాడు ఆయనే. అవును ప్రియులారా, ఆయన ఏదైనా మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడు. మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఆయన. కనుక ఈ ఇశ్రాయేలీలు ఎంత కృతజ్ఞత లేనివారంటే, ఆయన మాట ఇచ్చి ఏదియూ తప్పిపోకుండా ప్రతీదీ వారి పక్షంగా జరిగిస్తూ ఉంటే ఆయన పట్ల కృతజ్ఞత లేని వారుగా అయ్యారు అని దేవుని వాక్యంలో తేటగా మనము చూస్తున్నాం. నిజమే, మాట చెప్పి మరిచిపోయే వాళ్ళను ప్రేమించే జనాంగం అయిపోయారు. మాట ఇచ్చి నెరవేర్చే వారిని మరిచిపోయి ప్రక్కన పెట్టేవారుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనము కొనసాగుతున్నాం. మన మట్టుకు మనము దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగిన వారంగా మనము ఉండాలి. చూడండి, నేను దాన్ని నెరవేరుస్తా మాట ఇస్తే అన్నాడు కదా. 22వ అధ్యాయం యెహెజ్కేలు 14వ వచనం చూడండి. 22:14. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యం నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. చూశారా? నువ్వు ఓర్చుకునేంత ధైర్యం నీకుందా? చాలినంత ధైర్యం నీకుందా? చాలినంత ధైర్యం నీ హృదయమున కలదా? సహించునంత బలము నీకుండునా? నీకుండదో. నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేరుస్తా. వచ్చిన ఏ పరిస్థితుల్లోనైనా మాట ఇచ్చి నెరవేర్చేవాడను నేనే అని ఆయనే స్వయంగా చెప్పినట్లు మనము చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథములోని 34వ అధ్యాయం 24వ వచనం. 34:24. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను అన్నాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఎవరి విషయంలోనే కానండి, పాత నిబంధనపు కాలపు భక్తుల విషయములో మాట ఇచ్చి నెరవేర్చాడు. కొత్త నిబంధన కాలపు భక్తుల విషయములో మాట ఇచ్చి నెరవేర్చాడు. ఆయన మాట తప్పుటకు నరమాత్రుడు కాడు అన్నాడు కదా. ఆయన మాట తప్పుటకు నరమాత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. ఇది గుర్తుపెట్టుకో. దేవుడిచ్చిన ఏ మాట అయినా అదేం కాదు, నిరర్ధకము కాదు. ఎందుకంటే భూమి ఆకాశములను గతించిన ఆయన మాటలెన్నడూ గతించవు అన్నాడు. లూకాసు వార్తలో 1వ అధ్యాయం 37వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. నిజంగా అప్పుడున్న పొజిషన్ చాలా అసాధ్యమైన సంగతిని ప్రభు ఇక్కడ చెప్పి మాట ఇస్తే అది నిరర్ధకము కాదు. కనుక దేవుడు చెప్పిన ఏ మాట అయినా అది నిరర్ధకము కాదండి. కనుక దేవుని మాట మనం విని దేవునికి మహిమ ఆపాదించాలి. అంటే ఆయన వాగ్దానము చేస్తే
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, దానిని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు తప్ప మనలను ఏమాత్రము విడిచి పెట్టడు. కనుక ఏమండి, దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? ఒకటా రెండా? చెప్పాలి మీరు. ఒకటా రెండా? అనేక వాగ్దానం. ఆ? అమూల్యములను అత్యధికములైన వాగ్దానం. సంవత్సరానికి ఒక్కటి మాత్రమే ఇచ్చాడు మనకి. కాదన్న, ఏమండి? అమూల్యమును అత్యధికములైన వాగ్దానం. మరి సంవత్సరానికి ఒక్కటి తీసుకుంటున్నారేంటి? అనుదినము వాగ్దానం. అమ్మా, సొంత ఆలోచనలు చేయొద్దు. ఇప్పుడు కొంచెం వాక్యానికి అనుకూలంగా రండి. సంవత్సరానికి ఒక్కటి కాదమ్మా వాగ్దానం, సంవత్సరానికి 2 కాదమ్మా వాగ్దానం. ఈ మధ్య కాలంలో ఇంకా వెరైటీగా ఏమంటున్నారంటే, నెలకొకసారి వాగ్దాన కూడిక అంటున్నారు. సంఘాల్లో ఇలా వచ్చేది, నెలకొకసారి ఒక వాగ్దానం అంట. ఇది వరకు సంవత్సరానికి ఒకసారి అనేవాళ్ళు, ఇప్పుడు నెలకొకసారి వాగ్దాన కూడిక అంటున్నారు. అంటే ఆ నెలంతా వచనం పట్టుకొని ఉండడమే. అసలు దేవుడు మనకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు చెప్పాడు. పేతురు భక్తుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎన్ని ఇచ్చాడు? పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకి ఎన్ని ఇచ్చాడండి? అత్యధికం. మరి నెలకొకటి, సంవత్సరానికి ఒక్కటి కరెక్టేనా? నో. మరి మీరు వెళ్ళి ఆ ముక్క తీసుకొని ఆ బైబిల్లో కానుక పెట్టి వస్తున్నారే, అది ఎంతవరకు రైట్? అసలు దేవుడు మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు. వాళ్ళేమో వాగ్దానం అమ్ముకోవడం, మీరేమో కొనుక్కోవడం. అది సంవత్సరానికో అది నెలకో. అదొక ట్రిక్ మొదలు పెట్టారు జనాల దగ్గర నుండి డబ్బులు గుంజుకోవడానికి. అయినా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకేలాంటి వాగ్దానాలు వస్తూ ఉంటాయి. ఇందులో ఉన్నాయన్నీ ఏరి ఆ ముక్కలు, నేను నీకు తోడై ఉంటాను, ఇట్లా. ప్రియులారా, ఒకసారి నేను చెప్పాను కొన్ని విషయాలు. వాగ్దానం అనేది లేఖనాన్ని చదువుతున్నప్పుడు అందున్న వాస్తవాన్ని గ్రహించి, నా ప్రభువు నాకు ఇది చేశాడు గనుక నేను నమ్మకంగా ఉండాలి. అసలు వాగ్దానాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? అక్కడే ఉంది చూడండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. ఏమంటే ఎంతకంటే స్పష్టంగా బైబిల్లో ఇంకెక్కడ చెప్తారండి? ఇంక బయట ఏమైనా దొరుకుతాయా? దేవ స్వభావములో పాలివారం అవ్వటానికి వాగ్దానం ఇచ్చాడు. పైసలు సంపాదించుకోవడానికి ఇచ్చాడా? దేవ స్వభావం. జాగ్రత్త అండి. కొంతమంది 2-3 వాగ్దానాలు ఒకదాని మీద పెట్టి అలా కూడా ఇస్తున్నారు. కొన్ని సంఘాలు అలాగే ఇస్తున్నారు. చాలా తప్పండి అది. చాలా తప్పు. ఆ విధంగా మనం తీసుకోకూడదు. దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు? అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. మరి మనం 1కి 2కు అలాగెందుకు తీసుకోవడం? అవి కూడా ఎందుకు ఇచ్చాడు? దేవస్వభావంలో. దేవస్వభావంలో పాలివారు కావాలంటే ఏం చేయాలి? ఈ వాగ్దానాల మూలంగా దురాశను, లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని, దురాశ లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి ఇచ్చాడు. దురాశ, వాటికి అమ్ముడు పోవద్దు, అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. భ్రష్టత్వం,
ఈ భ్రష్టత్వపు స్థితి నాకొద్దు, నాకు దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చాడు అని చెప్పాడు. దేవ స్వభావములో పాలివారం కావాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవికతను తేటగా మీరు గమనించండి. ఒకవేళ మీరు ఏదో ఒకటి అర వాగ్దానం కొరకు ఆశపడితే నేనేం చేయలేను, కానీ లేఖనం చెప్పింది దేవుడు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. అసలు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏమిటి? దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏమిటి? పేతురు రాసిన పత్రికలో మనం చూచాం. దాని ప్రక్క పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25. నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చెప్పండి, దేవుడు మనకేం చేశాడు? నిత్య జీవం. వాగ్దానం. ఏంటా వాగ్దానం? నిత్య జీవం. నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానం. ఆయనే మనకు చేశాడు వాగ్దానం, నిత్య జీవం ఇస్తాను అని. కనుక దానిని పొందుకోవాలి. వాళ్ళకేమో రాజ్యమునిస్తాను అని చెప్పాడు కదా, సార్వత్రిక రాజ్యం, మెస్సయా రాజ్యం. మనకు నిత్య జీవమునిస్తానని చెప్పాడు. ఏది ఏమైనా వారును మనమును ఉండే ఓ మంచి స్థలం పరలోకం. ప్రియులారా, అట్టి దేశములో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువుకు మహిమ ఆపాదించాలి. ప్రార్థన చేసుకుందాం. మాట ఇచ్చి నెరవేర్చేవాడని, మాట తప్పిపోయేవాడు కాడు. గనుకనే ప్రతివారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడిచ్చిన మాటను అనుసరిస్తూ ఆయనకు అనుకూలంగా జీవిస్తూ ఆయన చేసిన ఏ వాగ్దానమైన నెరవేర్చేవాడు గనుక ఆయన అమూల్యములను అత్యధికములైన వాగ్దానం. పాత నిబంధనలో కొన్ని ఇచ్చాడు, కానీ క్రొత్త నిబంధనలో మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను ఇచ్చాడు. అట్టి వాగ్దానాలను స్వతంత్రించుకొని ప్రభుకి ఎంతో మహిమ చేద్దాం. మహామహిమ కలిగిన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మా పక్షంగా మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రం. మా ఎడల మీరు జాలి చేసుకొని మాకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఇచ్చుటకు మీరు ఇష్టపడినందుకు స్తోత్రం. అవి లోకములో ఉన్న దురాశను, భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవ స్వభావములో పాలివారమగుటకు మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి వందనాలు. మా ప్రభువా, మీరు చేసిన ప్రతి కార్యాన్ని మేము తలపోసుకొని మీకు మహిమకరంగా మేము జీవించుటకు మమ్మను సిద్ధపరచమని, తోడయుండి నడిపించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించిన ఆ చక్కని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి, అలాగూ సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను.